అందరికి వెల్కమ్ టు వరాడా ఫ్యాషన్. మరి మన వరాడా ఫ్యాషన్ అనే మ్యానుఫ్యాక్చర్ నుంచి శారీస్ వస్తున్నాయంటే మీరు నమ్మడానికి చాలా కష్టంగా ఉంది కదా. సో ఈ రోజు అయితే మన గోడౌన్ కి వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క శారీ ఎలా రెడీ అవుతుంది అనేది ఈ రోజు నేను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాను. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి శారీస్ అంటే మీది మ్యానుఫ్యాక్చర్ కాదు కాదు అని అంటున్నారు. సో ఈ రోజు నేను చూపించే ఒక్కొక్క శారీ మీకు ఆ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. చూడండి, శారీస్ వచ్చేసి ఫస్ట్ ఇలా రెడీ అవుతాయి. శారీ వచ్చేసి దీనికి బార్డర్ చూడండి, బార్డర్ ఎలా ఉందో. ఇప్పుడు మనకి ఇది ఫినిషింగ్ నీట్ గా లేదన్నట్టు, ఇది మామూలుగా ఉంటుంది. ఇలా వచ్చిన శారీ అలా రూల్లోకి వెళ్తుంది. ఇలా ఇక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్క శారీ చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇలా చూడండి, మషిన్ లోకి వెళ్తుంది. అదైతే చాలా లైవ్ లో చూడండి శారీ అయితే మనకి ఎలా నీట్ గా కనిపిస్తుందో. ఒక శారీ ఒక దాంట్లో నుంచి వెళ్ళి ఇంకో దాంట్లోకి వెళ్తుందంటే ఆ మషిన్ వచ్చేసి అది కొంచెం వేడిగా ఉంటుంది. అది వేడిగా ఉంటేనే బార్డర్ అనేది మనకి చాలా ఫినిషింగ్ గా కనిపిస్తుంది. చూడండి, అది వాళ్ళు చేస్తుంటేనే మనం చూస్తున్నాం. చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క శారీ జాయింట్ ఉంటుంది. ఎందుకంటే బార్డర్ అనేది ఫినిషింగ్ గా నీట్ గా ఉండాలి అంటే మనకి ఇలా మంచిగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి లైవ్ లో చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక శారీ రెడీ కావడానికి మనకైతే చాలా ఈజీ అనిపిస్తుంది. బట్ వీళ్ళు చేస్తున్న కష్టం చూస్తుంటే మనకి ఒక శారీ ఎలా ఉంటుంది, ఎలా రెడీ అవుతుందని ప్రతి ఒక్కటి లైవ్ లో చూడొచ్చు. బార్డర్ విషయానికి వస్తే అక్కడ చూసిన బార్డర్, ఇక్కడ చూసిన బార్డర్ ఒక్కసారి చూడండి లైవ్ లో మనకి ఎంత ఫినిషింగ్ గా అయింది. చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇలా మనకి కనిపిస్తున్నట్టుగానే సేమ్ టు సేమ్ యాస్టీస్ అలానే ఉంటుంది. శారీస్ కూడా చూసుకుంటే పిల్లలు చూడండి ఇక్కడ ఎంత మంచిగా పని చేస్తున్నారో. ప్రతి ఒక్క శారీ మీకైతే కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తుంది. చూడండి, దాని మడత వచ్చేసి అలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు శారీస్ గురించే చేస్తున్నారు కాబట్టి మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్క శారీ మన గోడౌన్ నుంచి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక శారీ రెడీ కావడానికి అనేది చాలా టైం పడుతుందండి. ఏముంది, మామూలుగా అక్కడ నుంచి వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి వచ్చేది అనుకుంటారు. బట్ కాదు. చూడండి, ప్రతి ఒక్క శారీ రెడీ అయ్యాక ఇలా బెండల్ టు బెండల్ వస్తుంది. మనకి ఎలా కావాలంటే అలా మంచి మంచి కలర్లు, డిజైన్లు చాలా వెరైటీస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఇలా బెండల్ టు బెండల్ వస్తుంది. బంచు మనం ఏది తీసుకోవాలన్నా కూడా వీళ్ళు ఇక్కడ మడత పెడుతున్నారు. ఒక్కసారి చూడండి, ఒక శారీ రెడీ కావడానికి చాలా కష్టం ఉంటుందండి. మనకంటే ఏముంది, ఇలా రెడీ అవగానే అలా అవుతుంది అనుకుంటా. బట్ ఒక శారీ చూడండి, వాళ్ళు ప్రతి ఒక్క శారీ ఎంత నీట్ గా ప్యాక్ చేస్తున్నారో. ఇక్కడ మడత పెట్టినాక మళ్ళీ ఇలా దానికి బెండల్ టు బెండల్, కలర్ టు కలర్ వైజ్ పెడతారు. కలర్ వైజ్ పెట్టినాక చూడండి ఎంత ఫినిషింగ్ గా ఉంది శారీ. అక్కడ చూసిన శారీకి ఇక్కడ చూసిన శారీ చాలా డిఫరెంట్ ఉంది కదా. సో ఇలా ఒక్క శారీ రెడీ కావడానికి మనకైతే చాలా టైం పడుతుంది. ఇలా రెడీ అయ్యాక మళ్ళీ బెండల్ టు బెండల్ ఇట్లా మనకి దేనికి కావాలంటే ఆ కలర్ చూడండి. ఇలా కలర్ వైజ్ కావాలంటే కలర్ వైజ్ వస్తుంది, డిజైన్ వైజ్ కావాలంటే డిజైన్ వైజ్ వస్తుంది. ప్రతి ఒక్క శారీ చూడండి, మన గోడౌన్ ఇలా మామూలుగా ఉంది. ఇందులో శారీ చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్క శారీ చూసుకుంటే మనకి డైలీ వేర్ శారీస్ కాంచి పట్టు శారీస్ వరకు ప్రతి ఒక్క శారీ మన గోడౌన్ లోనే రెడీ అవుతాయి. చూడండి, మీకు ఎంత బాగా కనిపిస్తుందో వీడియోలో, చాలా నీట్ గా కనిపిస్తుంది కదా. ఇంకేంటి మరి, ఇప్పుడన్నా నమ్మండి, మన వరాడా ఫ్యాషన్ అది ఓన్లీ హోల్సేల్ కాదు, మ్యానుఫ్యాక్చర్ అని నమ్మండి. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద నెంబర్ ఉంది. ఇంత బ్యూటిఫుల్ అంటే కలెక్షన్ మీరు కూడా మిస్ చేసుకోవద్దు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేసేయండి.